హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి చవితి రోజున, వినాయక చవితి రోజున మేము ఎలా పూజ చేసుకున్నాము ఏంటి అన్నది ఒక చిన్న వీడియో కింద షూట్ చేసేసాము. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం క్లమ్జీ ఏం కాదండి. కొంచెం పూజ విధానం అటు ఇటుగా ఉంటే కనుక అస్సలు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవద్దు. ఎందుకనంటే క్లిప్స్ ఒకేళ మేబీ అటు ఇటు అవ్వచ్చు. ఎందుకనంటే చిన్న చిన్న క్లిప్స్ కింద తీశాను. ఇదంతా కూడా నేను పూజ అయిపోయిన తర్వాతే మాట్లాడుతున్నది. పూజా విధానం అంతా కూడా చిన్న చిన్నగా మా హస్బెండ్ అయితే షూట్ చేశారనమాట. అండ్ మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు? ఏమేం ప్రసాదాలు పెట్టారు? అండ్ మట్టి వినాయకుడిని మీరు స్వయంగా చేశారా? పసుపుతో చేశారా? లేకపోతే విగ్రహాన్ని బయట నుంచి తీసుకొచ్చారా? అండ్ ఈరోజు ఫిఫ్త్ డే అంటే ఐదో రోజు కాబట్టి మీ నిమజ్జనాలు కంప్లీట్ అయిపోయినాయా? పూజ అది తీసారా? నేనైతే థర్డ్ డే అంటే మూడో రోజుని నేను నిమజ్జనం అయితే చేసేసాను. ఫస్ట్ రోజునే స్వామివారిని కదిపాను కానీ మూడో రోజు నిమజ్జనం అయితే చేశానన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల నాకేంటంటే వీడియో అనేది వెంటనే పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఎడిటింగ్ అంతా అయిపోయినా కూడా నాకు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనమాట. ఇంకొకటి ఏంటి అంటే గనక ఇదంతా కూడా నేను స్వామివారు చెప్తూ ఉంటే పూజ చేశాను. మొబైల్‌లో పెట్టుకున్నాను. మొబైల్‌లో పంతులు గారు చెప్తున్నారనమాట. ఇక్కడ మేము పూజా విధానం అంతా కంప్లీట్ చేశాము. ఇక్కడ నేను పూజలో కూర్చుని మా హస్బెండ్ ఏమన్నా మర్చిపోయినవి ఉంటే ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. "నువ్వు కూర్చో పర్వాలేదు, నేను ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తాను" అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే నేను అరటిపళ్ళు తీసుకురావడం మర్చిపోయానండి. నాకు మార్నింగ్ కూడా గుర్తు రాలేదు. పూజలో కూర్చున్న తర్వాత స్వామివారు 1 బై 1 చెప్తారు కదా! ఏమన్నా ప్రసాదాలు ఉంటే పెట్టండి, అండ్ అలాగే తాంబూలం పెట్టండి అంటారు చూసారా? అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! అరటిపళ్ళు తీసుకోలేదు, ఏంటి ఇలాగా మిస్టేక్ జరిగింది, ఇలా తీసుకురాలేదు అని చెప్పి అనుకున్నానన్నమాట. అక్కడ ఫుల్లు డిసప్పాయింట్ అనిపించింది. సరేలే, ఓకే, మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు అని చెప్పి మళ్ళీ సరే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకా నేను పూజ చేసినప్పుడు ఈసారి అయితే మా పిల్లలు కూడా చాలా డెడికేటెడ్గా పూజలు అయితే కూర్చున్నారండి. ఎందుకనంటే ఖచ్చితంగా ఇది పిల్లల పూజ, పిల్లలు కూడా ఖచ్చితంగా ఉండాలి. వినాయకుడికి ఇష్టమైన సరస్వతి పూజ ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఖచ్చితంగా వినాయకుడి పూజ అనేది పిల్లలు ఖచ్చితంగా చేయాలి. మంచి చదువు రావాలని, మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఖచ్చితంగా వినాయకుడిని అయితే మనం కోరుకుంటాము కదా! అలాగే మా పిల్లలిద్దరూ కూడా చాలా నీట్‌గా రెడీ అయిపోయి ఇంకా పూజలు అయితే కూర్చునిపోయారనమాట. ఇంక నాకు మార్నింగ్ నుంచి ప్రసాదాలు చేసేదంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకోండి ఈ మధ్య కాలంలో హెల్త్ అయితే అస్సలు నాకు సహకరించట్లేదు. కరెక్ట్‌గా పూజ ముందు రోజు 2 రోజులు ముందు 2 రోజుల ముందు హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయింది. టాబ్లెట్స్ వేసుకున్నాను. ఏం చేసినా అసలు కంట్రోల్ కాలేదు. నా లక్కో ఏమో తెలీదు. కరెక్ట్‌గా చవితి రోజు ముందు రోజునే తగ్గిందనమాట. మార్నింగ్ ఇంక నైట్ టాబ్లెట్ వేసి పడుకున్న తర్వాత మార్నింగ్‌కి కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ మార్నింగ్ లెగలేకపోయినా కూడా ఇంకా అలాగే బలవంతంగా లేసిన తర్వాత నేను ఇంకా స్వామి నీదే భారం ఇంకా అన్నట్టుగా పూజనైతే స్టార్ట్ చేశాను. ప్రసాదాలు కూడా ఏమీ చేయలేనేమో అనుకున్న టైంలో ప్రసాదాలు కూడా చేశాననమాట. స్వామివారికి ఇష్టమైన కుడుములు అయితే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అనుకుని కుడుములు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అదొక్కటే చేస్తానేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత తీపన్నం, సేమియా ఇవన్నీ కూడా చేశాను. పులిహోర ఇవన్నీ చేశాను. ఓకే, నాకు పూజ చేసుకునే అదృష్టం ఉంది అని అనిపించిందనమాట. ఆ తర్వాత ఇక్కడే నేను చాలా హ్యాపీగా అక్కడ అయ్యవారు అంటే స్వామివారు అదే లోపల పంతులు గారు, ఇక్కడ అయ్యవారు అదే అంటారనమాట, స్వామివారు ఇంకా వచ్చేస్తున్నాయి. పంతులు గారు చెప్పిందయితే నేను తూచా తాచా తప్పకుండా చేసేస్తున్నాననమాట. ఇంకా పంతులు గారు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా చేస్తున్నాను. ఒక్క అరటిపళ్ళు ఒకటి మిస్ అయింది. మిగతాదంతా కూడా పంతులు గారు చెప్తున్నట్టుగా గరిక పూజ కానీ లేకపోతే వినాయకుడికి పూజ కానీ అన్నీ చేస్తున్నాను. మేము ఇక్కడ వచ్చేసి పసుపు వినాయకుడిని మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా పసుపు వినాయకుడిని చేస్తాం కదా! అలాగే పసుపు వినాయకుడిని మేము చేసిన పసుపుతో రెడీ చేసిన ఒక వినాయకుడిని అండ్ గోధుమ పిండి పసుపుతో చేసామన్నమాట. అది విగ్రహం కింద పెట్టాము. దానికి ఏంటంటే పత్రి అవన్నీ పెట్టాము. అండ్ మనం పసుపుతో చేసుకున్న వినాయకుడు అది మనం గౌరమ్మ, వినాయకుడి వారు గౌరమ్మ కింద మనం కొలుస్తాం
చేస్తాం కదా, అలాగా ఫస్ట్ మనం ఆ పసుపుతో వినాయకుని ఏదైతే చేస్తామో దానికి పూజ చేయాలన్నమాట. ఏదైనా మిస్టేక్గా చెప్తే క్షమించండి. అంటే ఖచ్చితంగా ఇదే చేయాలని నాకు తెలియదు కదా, నాకు తెలిసినంతలో నేను ఎప్పుడు పూజను ఎలా చేసుకున్నాను అలా చెప్తున్నాను. అక్కడ కొన్ని ఆయన చెప్పే విధానాన్ని బట్టి కొన్ని చేస్తున్నాను. అది పూజ రోజున కాబట్టి వినాయకుడి పూజ ఎలా చేయాలన్నది అక్కడ స్వామివారు చెప్తుంటే దాన్ని కొంచెం అక్కడ మంత్రాలు అవి పెట్టుకుని చేస్తున్నామన్నమాట. కథ కూడా ఆయనే చెప్పారు, అదే మేము విన్నాము. అక్కడ దక్షిణం అది పెట్టాలి, అది పెట్టింది మనం ఉండిలో కానీ స్వామివారికి అంటే పంతులు గారికి కానీ లేదు అంటే కనుక ఎవరికైనా భోజనం లాంటిది పెట్టవచ్చు అన్నారు. నేను ఆ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళి బయట వినాయకుడి గుళ్ళో అదే ఉండిలో వేసి వచ్చామన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి పసుపుతో వినాయకుడిని చేశాను, అలాగే విగ్రహం కింద కూడా పసుపుతో చేసాము, అలాగే వెండి విగ్రహాన్ని కూడా పెట్టాను అనమాట. నేను కాకినాడలో ఉండగా తీసుకున్నాను అనమాట అండి. గృహప్రవేశానికి మేబీ ఇలాగే వరలక్ష్మి పూజ ఆటలు తీసుకున్నాను అనమాట. వినాయకుడిని వారిని ఒకటి, లక్ష్మీదేవిని ఒకటి, సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని ఒకటి అవి తీసుకున్నాను, అవి కూడా పెట్టాను అనమాట. అలాగే కొన్ని వెండివి పువ్వులు ఉంటాయి నా దగ్గర, అవి కూడా పెట్టి ఇంకా పూజనైతే చేస్తున్నాను. ముఖ్యంగా వినాయకుడి వారికి పెట్టవలసింది ఏంటంటే కుడుములు, ఏలక్కాయ అండ్ బెల్లము, అవి మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే గరిక ఒకటి కూడా స్వామివారికి సమర్పించాలి, గరిక ఒకటి కూడా పెడతారు కదా, అలాగా ఆయనకి మేబీ ఆయనకి ఇష్టమైన మట్టికి ఆ రోజు ఏది లోటు లేకుండానే పెట్టాను అని నేను అనుకుంటున్నాను. ఒక్కటి అట్టుపళ్ళు ఒకటి అయితే మర్చిపోయాను అన్నమాట. అండ్ ఇంకా మేమైతే పూజ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నారు. అందుకే అండి పూజని విధానం కంప్లీట్గా చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే చిన్న చిన్న క్లిప్స్ తీయడం వల్ల పూజా విధానం అనేది ఫుల్గా కంప్లీట్గా ఉండదు. అండ్ కొన్ని అడ్డంగా తీశారు, కొన్ని అంతే అడ్డంగా కొన్ని నిలువుగా కొన్ని తీయడం వల్ల కొంచెం క్లమ్జీగా అయింది. కానీ పూజా విధానం అయితే కనుక మేము బాగా చేసామండి, సేమ్ యాజ్ ఇట్ ఈజే చేసుకున్నాము. మీకు అటు ఇటు కనిపిస్తే కనుక అవి ఎడిటింగ్ మిస్టేక్స్ అండ్ మనం తీసేటప్పుడు కంటిన్యూస్గా వీడియో తీయలేదు కాబట్టి ఆ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం గౌరమ్మకి గరికకి ఏదో పూజ చేయాలి అంటే అది చేసిన తర్వాత అలా అక్షింతలు అవి పట్టుకుని మనం ప్రదక్షిణాలు మనం చుట్టూ తిరగాలి అంటే మేము నుంచుని వింటున్నామన్నమాట. ఆయన చెప్పే మంత్రాలు అవి ఆయన ఏదైతే మంత్రాలు చెప్పారో అవి మనల్ని కూడా చెప్పమంటున్నారు, అక్కడ అవి చెప్తున్నామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అవంతా అయిన తర్వాత పిల్లలకు కూడా అక్షింతలు వేసాము. అది ఏవైతే మనం చేతితో పట్టుకున్నామో అవి మన నెత్తి మీద వేసుకోమన్నారు. ఎందుకంటే మనం చవితి రోజున మనం చంద్రుడిని చూడకూడదు కదా, అందుకని చెప్పి ఆ పూజ చేసిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఏవైతే పట్టుకుని ఆ మంత్రం అది చెప్పిందో మన నెత్తి మీద పిల్లలకైతే మనం నెత్తి మీద అక్షింతలు అవి వేయాలి, పెద్దవాళ్ళు ఉంటే మనకు వేయాలి, మనం పిల్లలకి వేయాలి, అలా అన్నమాట. అలా వేయమని చెప్తే అవి వేసుకుంటున్నాము. అలాగా వేయడం వల్ల ఏంటంటే మనం చంద్రుని చూసిన నీలాప నిందలు అయితే పడవ. అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి చంద్రుని చూసినప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే ఏదో ఒక కష్టాలు అవి వస్తూ ఉంటాయి కదా, భగవంతుడికే తప్పలేదండి కష్టాలు. చంద్రుని చూసిన వల్ల మనమెంత మానవ మాతృలు మనమెంత ఒక ఇది కదా, అందుకని ఆ కష్టాలు ఏవో కృష్ణుడే పడి ఈ పూజనైతే మనకి చెప్పారనమాట. ఇలా వినాయకుడిని తొలి పూజ కింద వినాయకుడిని ఎలాగైతే పూజించాలో అలాగే వినాయక చవితి రోజున చవితి రోజున మనం వినాయకుడి వారి పూజ చేస్తే కనుక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఆ రోజున ఏవైతే పూజ చేసుకున్నవి ఆయన దగ్గర పూజ చేసిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి మన నెత్తి మీద వేసుకుని మనం చంద్రుని చూసినా ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని చెప్పి ఇవంతా కూడా నేను మార్నింగే లెగ్స్ చేశానండి. నిజంగా ఫుల్ టైర్డ్గా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను, అక్కడ కథా విధానం అంతా జరుగుతుంది, నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్ పూజ చేయలేదు అని చెప్పి ఆయన్ని పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసి ఆయన్ని కూడా దండం పెట్టుకోమంటున్నాను అనమాట. నా చిన్నప్పుడు స్కూల్లో ఏమని చెప్పేవారు చెప్పనండి, వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఓం అని పెట్టుకు రాకపోతే నెక్స్ట్ డే దెబ్బలు తగులుతాయని చెప్పి అందరి ఇంట్లో వినాయక చవితి అనేది పూజ అనేది చేసుకుంటారు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చి పూజ చేసుకోకపోయినా మేమేం చేసేవాళ్ళం అంటే అక్కడ బుక్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకుని పసుపుని కలుపుకొని ఓం అని చెప్పి పెట్టుకొని స్కూల్కి పట్టుకెళ్ళిపోయే వాళ్ళము. అది చాలా బాగా అనిపించేది. ఇప్పుడు మేబీ చెప్పట్లేదేమో తెలియదు కానీ ఏదో పూజ చేసుకొని అంటున్నారు కానీ ఆ విషయాలు అయితే చెప్పట్లేదు. మరి రింకుకి అయితే అంటే మా అబ్బాయికి మా రకుల్కి కానీ ఆద్యాకి కానీ రింకుకి అయితే బాగా తెలుసండి. మహాభారతం, రామాయణం, అలాగే వినాయకుడి వారి పూజ ఇటువంటి వీటి గురించి కాళికాదేవి పూజ, రామాయణం తెలుసు, మహాభారతం కూడా చూస్తాడండి. అంటే మేబీ నీకు
యూట్యూబ్లో చూడడం వల్ల నేను ఎక్కువగా అవే పెడతానండి పిల్లలకి. అంటే మా పిల్లలు ఫోన్ చూడరా, టీవీ చూడరా అంటే లేదు, ఎక్కువగానే చూస్తారు. కానీ కొంతసేపు అవి పెట్టి ఎక్కువగా నేను ఏవైతే పురాణాలు ఉన్నాయో అవి వినిపిస్తూ ఉంటాను. అవి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. దానికి సంబంధించిన కథే ఇప్పుడు మా రింకు చెప్తాడు చూడండి. మనం ఇక్కడ వినాయకుడికి గుంజీలు తీస్తాం కదా మనం. ఆ గుంజీలు ఎందుకు తీస్తారో మా బాబు నోటంట విందాము. రింకు, రింకు గుంజీలు ఎందుకు తీస్తారా? అదే ఒకరోజు గట్టిగా చెప్పు. ఒకరోజు విష్ణుమూర్తి వినాయకుడిని తీసుకెళ్ళినప్పుడు వినాయకుడు విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రాన్ని చూసి దాన్ని మింగేశాడు. దానికి చిన్నపిల్లాడు కదా, ఏం చేయాలో తెలియక శివుడి దగ్గరికి తీసుకెళ్తే తనని నవ్వించు, బయటికి వదిలేస్తారో అని శివుడు చెప్తే విష్ణుమూర్తి ఏం చేయాలో తెలియక కుంజీలు తీసి వినాయకుడిని నవ్వించాడు. ఓకే. దానివల్ల మనం కూడా వినాయకుడు ముందు కుంజీలు చేస్తే వినాయకుడు హ్యాపీగా ఉంటాడని కుంజీలు తీస్తాం. మనము అంటే మనం ఏమైనా చేసినవి, ఏమైనా పాపాలు కానీ ఏమన్నా ఉంటే అలా గుంజులు తీయడం వల్ల వినాయకుడు సంతోషపడి మనల్ని క్షమిస్తాడు అని చెప్పింది కూడా ఒకటి ఉంటుంది. మేబీ ఇది కరెక్టో రాంగో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టికి మా బాబు చెప్పింది కరెక్ట్ అని నేను అంటున్నాను. మీకు ఈ కథ, ఈ గుంజీలు ఎందుకు తీస్తారు వినాయకుడి ముందు అన్నది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మేము ప్రసాదం తింటున్నాం కదా, ఇదేంటి ఇంకా పూజ అవ్వకుండా ప్రసాదం తింటున్నారని చెప్పి తప్పుగా అనుకోకండి. ఎడిటింగ్లో క్లిప్స్ అటు ఇటు అవ్వడం వల్ల ఆ క్లిప్ అనేది ముందుకు వచ్చేసింది. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎడిటింగ్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను ఇంకా సరే అని చెప్పి అలా ఉంచేశాను. దాన్ని అయితే ఎవరు తప్పుగా తీసుకోకండి. ఇక్కడ ఇంకా పూజ అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే మనం ఏదైతే ఉందో ధూపం వేస్తాం కదా, ఆ ధూపం అనేది ప్రతి పూజలో ఖచ్చితంగా వేయాలండి. ఆ ధూపం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ కలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వాటర్లో పసుపు వేసి పసుపు నీళ్ళు జిమ్తాం చూసారా, వాటి వల్ల కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగా క్రియేట్ అవుతుందండి. ఇంట్లో ధూపం వేసినా లేదంటే పసుపు నీళ్ళు ఇంట్లో జిమ్మినా, గుమ్మాలకి పువ్వులు కట్టినా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మేబీ వీలైతే డైలీ కూడా మనం స్నానం శుభ్రం అయిన తర్వాత డైలీ ధూపం వేసుకున్న చాలా మంచిది. అండ్ నిప్పులు ఇంకా సాంబ్రాణి వేస్తే ఇంకా చాలా మంచిది. ఈ మధ్యన మన దగ్గర బొగ్గులు గట్ట ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇంకా పల్లెటూరులో అయితే ఉంటాయి తప్ప ఇంకా సిటీలో అయితే ఎక్కడ ఉండవు కదా, అది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కథ అది వింటున్నాం అనమాట. కథ అది విన్నప్పుడు రింకు చెప్తున్నాడు, ఈ కథ అది నేను ఆల్రెడీ విన్నాను, ఆల్రెడీ మా స్కూల్లో చెప్పారు, అలాగే మేము విన్నాము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా కథా విధానం అంతా పూర్తి చేసుకుని మేము కూడా అంటే దేవుడికి నైవేద్యం సమర్పించేసి దీపారాధన దీపారాధన నార్మల్గా ఫస్ట్ చేసాము, ఏమంటారు దాన్ని, హారతి ఇచ్చేసి హారతి పాట కూడా నేను యూట్యూబ్లో ఆయన పంతులు గారే పాడుతూ ఉన్నారనమాట. దాన్ని బట్టి మేము కూడా పాడి ఇచ్చామన్నమాట. ఇంకా ప్రసాదాలు ఏమేమి చేశాను అన్నది చెప్తున్నానండి ఇక్కడ. ఇంకా మేము ఏవైతే వినాయకుని పెట్టాం, ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు పాలు అనేది పెట్టడం బాగా అలవాటైంది. గరికిపాటి గారు చాగంటి గారు ఎవరో చెప్పారు, ఇంట్లో ఏది లేదు ప్రసాదం పెట్టడానికి ఏమీ లేదు అనుకునే టైంలో ఒక కాచిన పాలు అమ్మవారి దగ్గర పెట్టినా కూడా చాలా మంచిదని చెప్పి అప్పటి నుంచి నేను ఏమైనా ఉన్నా లేకపోయినా ఏమైనా కూడా పాలును పెట్టడం అనేది కూడా నేర్చుకున్నాను అన్నమాట. ఇంకా అలా పెట్టడం కూడా మనకి మంచిది. ఇంకా ప్రసాదాలు అంటారా, కుడుములు చేశాను, అండ్ పువ్వులు, పళ్ళు, అండ్ ఇంకొకటి ఏంటంటే స్వామివారికి గరికంటే ఇష్టము, కుడుములు అంటే ఇష్టము, అండ్ ఇంకో ఎలక్కాయ అంటే ఇష్టము, అవన్నీ కూడా పెట్టాను. కొన్ని ప్రసాదాలు అంటే ముఖ్యంగా బెల్లము, చలిమిడి, వడపప్పు ముఖ్యంగా పెట్టాలి కదా, అవి కూడా పెట్టాను అన్నమాట. తీపన్నం సేమియా చేశాను.
ఇంకొకటి వచ్చేసి అదే పులిహోర కూడా మనం ఎప్పుడు చేసుకుని అది చేశానన్నమాట. ప్రసాదాల వరకు అయితే అవి చేశాను. ఎందుకనంటే చెప్పాను కదండి, కొంచెం హెల్త్ సహకరించక తక్కువగానే చేశాను. మరి ఎక్కువగా కూడా చేయలేదు, తక్కువగానే చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంక మా హస్బెండ్ బుక్స్కి, మా పిల్లల బుక్స్కి కొన్ని నేను పెట్టాను, కొన్ని మా పిల్లలు నేను పెట్టుకుంటామంటే సరే అని చెప్పి వాళ్ళ చేత ఓం అనే ఆకారాన్ని అయితే పెట్టించాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది చూడగానే, ఆ బుక్ ఓపెన్ చేయగానే పిల్లలకు కూడా పాజిటివ్ అనేది వస్తుందనమాట. ఓకే, ఆ బుక్ చూడగానే ఆ పసుపు స్మెల్ కానీ అవంతా దాంట్లో కొంచెం సెంట్ కూడా కలిపి పెడతారనమాట. ఎందుకంటే ఆ స్మెల్ అది కూడా పాజిటివ్గా అనిపించి పిల్లల బ్రెయిన్ కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మేబీ నేను రీజన్ అదే అనుకుంటున్నాను. బుక్లో ఓం అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఆ ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే ఆ పసుపు చూసి అది ఏదైతే ఆ గంధం స్మెల్, ఆ పసుపు స్మెల్ వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగి పిల్లల్లో కూడా బ్రెయిన్ అది కూడా పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, గుంజిలు స్టోరీ అనేది, ఎందుకు గుంజిలు తీస్తాము ఏంటి అన్నది. ఏదైతే వినాయకుడు విష్ణుమూర్తి చక్రాన్ని నోట్లో పెట్టుకుంటారో దాన్ని బయటకు తీయడానికి శివుడు ఇచ్చిన ఒక సలహా మేరకు ఆయన ఏం చేయాలో తెలియక గుంజీలు తీయడం వల్ల దానికి నవ్వి ఆ బయటికి రావడం వల్ల అలా మనం ఏదైతే వినాయకుడి వారి దగ్గర సాష్టాస్త నమస్కారం చేసి తప్పుగా చెప్తే క్షమించండి, చేసి మన అలా గుంజీలు తీయడం వల్ల ఏంటంటే ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయన నవ్వుకుంటాడనమాట. ఓకే, వీళ్ళు నా కోసం ఇలా చేశారు అన్నట్టుగా. అంటే నాకు తెలిసింది మట్టిగా చెప్తున్నానండి. ఇన్ కేస్ ఇందులో ఏది తప్పుగా చెప్పినా క్షమించండి. ఎందుకంటే నాకు తెలిసిన మట్టిగా చెప్తున్నాను కదా, నేను ఏది పెద్దాన్ని కాదు, దీని గురించి అన్నీ తెలుసుకున్న దాన్ని కాదు. మనం చేసే ప్రతి పూజలో ఏదో ఒక్కొక్క విషయం తెలుసుకుంటాం కదా, అలా తెలుసుకున్న దాంట్లో నాకు తెలిసిన మట్టికి చెప్తున్నాను. ఇది నిజమో కాదో కూడా నాకు తెలీదు, విన్నదే నేను చెప్తున్నాను కాబట్టి ఎవరికైనా తెలిస్తే ఇది కరెక్ట్ అంటే మీరు నా వీడియో పూర్తిగా చూసి వినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇది నిజమే కాకపోతే కాదు అని చెప్పండి. నేను విన్న దాన్ని బట్టికి, నేను చూసిన దాన్ని బట్టికి ఇది స్టోరీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదండి, నేను మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉండడం వల్ల వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఏమీ తీయలేదు, జస్ట్ క్లిప్స్ తీసాను. అండ్ ఇక్కడ అంతా చూపించేదంతా కూడా నాకు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా స్వామివారిని అది చూపిస్తూ ఏమేమి ప్రసాదాలు చేశాను, మేము స్వామివారిని ఎలా రెడీ చేశాను ఏంటన్నది ఆ తర్వాత వీడియో కవర్ చేశాను అనమాట. దాన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇది కాకినాడలో తీసుకున్నానండి. ఏవైతే వెండి ఉన్నావో అవి కూడా పెట్టాను. ఎందుకో చాలా బాగా అనిపించిందండి, నా దిష్టే తగిలిందేమో అనిపించింది మా దేవుడి గదికి, అంత బాగా అనిపించింది. మేబీ ఈ సంవత్సరం మేము ఏంటంటే వినాయకుడి వారిది పటము, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామిది కొంచెం పెద్ద సైజు పటాలు తీసుకొచ్చాము. ఎందుకనంటే మనం ఏవైతే దేవుడి గదిలో ఎంత విగ్రహం పెడితే అంత ప్రసాదాలు పెట్టాలని అంటారు కదా, మన ఇంట్లో విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటే దానికి తగ్గట్టుగానే మనం ప్రసాదం అనేది చేయాలంటండి. అది నేను విన్నాను, అది నిజమో కాదు తెలియదు కానీ మనం ఏదైతే విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహానికి తగ్గట్టుగా మనం నైవేద్యం పెట్టగలిగితేనే ఆ విగ్రహాన్ని అంత సైజు విగ్రహాన్ని పెట్టాలంట. గొప్పలకు పోయి ఏదీ చేయకూడదంటండి. అందుకే నేను ఎప్పుడూ కూడా ఇంట్లో ఫొటోస్ ఎక్కువగా పెట్టుకోవడం కానీ విగ్రహాలు తెచ్చి పెట్టడం కానీ చేయను. ఎందుకంటే మనము ఇప్పుడున్న దాన్ని బట్టి మనం ఒక్కొక్క టైంలో చేయొచ్చు, పూజ చేయలేకపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే డైలీ పూజ జరుగుతుంది కానీ అండి, నార్మల్గా ఉండే వాళ్ళకి ఏంటంటే మనలాగా ఉండే వాళ్ళకి డైలీ పూజ జరగాలంటే జరగదు కదా. నేను దాని గురించే ఇంటి నిండా ఫొటోస్ పెట్టడం కానీ విగ్రహాలు పెట్టడం కానీ చేయను. ఒకవేళ పెట్టినా కూడా చాలా చిన్నగా పెడతానండి, ఎందుకంటే మనం పెట్టే ప్రసాదానికి ఆ విగ్రహాలకి సరిపోతుంది అన్నట్టుగా. ఇక్కడ మా పిల్లలు ఏం చెప్తున్నారంటే, స్కూల్లో చెప్పారు అంట, మనకి విజయవాడ మునిగిపోయింది నాన్న అని చెప్పి, చాలా ప్రమాదంగా ఉంది విజయవాడలో, జనాలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ మా పిల్లలు దండం పెట్టుకుంటున్నారు. వినాయక మీ అమ్మగారికి చెప్పి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడు తండ్రి, ఎందుకనంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వరద వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోయాయి, తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయారు. అటువంటిది ఇంకెక్కడ రిపీట్ అటువంటిది ఎక్కడా కూడా జరగకుండా చూడు తండ్రి, ఆ వరద కూడా తగ్గిపోయేలాగా నువ్వు మీ అమ్మకి చెప్పి, గంగమ్మ తల్లికి చెప్పి దీవించు తండ్రి అని చెప్పి మా పిల్లలిద్దరూ కూడా అక్కడ చెప్తున్నారన్నమాట. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ విజయవాడ కష్టం వచ్చినప్పుడు ఓకే, మనలో కూడా మానవత్వం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు చూసారా, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. స్కూల్లో డొనేషన్స్ తీసుకోవడం కానీ, ఒక యూట్యూబర్స్ కూడా చాలా స్పందించి వాళ్ళే కదండి
అంటే ప్రతి ఒక్క మనిషి గూడా మనకి మానవత్వం ఉందని నిరూపించుకోవడానికో ఏమో ఇటువంటివన్నీ వస్తాయో, లేకపోతే పాపాలు ఎక్కువైపోయి వస్తాయో, లేకపోతే మనుషుల్లో మానవత్వాన్ని మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇటువంటివి వస్తాయో తెలియదు కానండి. ఇది రావడంలో మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అని నిరూపించుకునే ఒక ఛాన్స్ అయితే మనుషులకైతే వచ్చిందండి. నిజంగా ప్రతి ఒక్కరు విజయవాడ వెళ్ళి చూశారు. అది అంటే యూట్యూబర్ కానించి, నార్మల్ పీపుల్స్ కానించి ప్రతి ఒక్కరు ఒక బట్టల వ్యాపారి గానీ, ఒక ఆన్‌లైన్ గానీ, ప్రతి వ్యాపారి అనమాట. అంటే ఏంటంటే ప్రతి షాప్ వాళ్ళు గానీ, యూట్యూబర్స్ గానీ, చిన్నపిల్లలు కానించి, పెద్దోళ్ళు కానించి అది విన్నాక వీళ్ళ పరిస్థితి ఇదే అని తెలిసిన ప్రతి ఒక్కరు సాయం అయితే చేశారండి. మేబీ కొన్ని చోట్ల మేబీ సాయం అందొచ్చు, అందకపోవచ్చు. ప్రతి ఒక్కరికి యో ఇది జరిగింది, ఇది జరగలేదని నేను చెప్పను గానీ, సాయం అయితే ప్రతి ఒక్కరూ చేశారు. ఖచ్చితంగా అది ఏంటంటే ప్రతి ఒక్కరికి అందజేయాలనే చూసారు. మేబీ ఒకరికిద్దరికి ఏమన్నా అందకపోయుండొచ్చేమో. చాలా బాధ అనిపించింది న్యూస్ చూసినప్పుడంతా కూడా. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించిందనమాట. ఇంకా ఇక్కడైతే మా పూజ విధానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దామని చెప్పి మా హస్బెండ్ వెళ్దామన్నారు. నాకు ఓపిక లేదు అంటే, ఓపిక లేదు నాయన అంటే, సరే వాళ్ళని తీసుకుని వెళ్దాం అన్నారు. సర్లే అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాననమాట. అలా స్టార్ట్ అవ్వడం వల్ల నేనైతే ఎక్కడెక్కడైతే విగ్రహాలు పెట్టారో, నిజంగా వినాయకుడి వారి విగ్రహాలు పెట్టారో నిజంగా చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు డెడికేట్ చాలా బాగా అనిపించి, ప్రతి ఒక్కరు కూడా అలాగా వినాయకుడి వారిని పెట్టి ఒక యూనియన్‌గా పెట్టుకుని, అక్కడంటే పిల్లవాళ్ళు కానించి పెద్దవాళ్ళు అండ్ ఆడవాళ్ళందరూ కూడా ప్రతి వీధిలోనూ వినాయకుడిని పెట్టి అక్కడ పూజలు చేయడం కానీ, భజనలు చేయడం చాలా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఎస్‌బీఐ కాలనీలో విగ్రహాన్ని పెట్టారండి. చాలా బాగా పెట్టారు. అది మనకేంటంటే ఒక విష్ణుమూర్తి అవతారం అండ్ కృష్ణుడు అవతారంలా పెట్టారు. వాళ్ళ డెడికేట్ అయితే చాలా బాగుంది. కృష్ణ అవతారంలా పెట్టారు. చాలా బాగుంది. అది ఒక చిన్న క్లిప్ కూడా తీశాను. అండ్ వాళ్ళు రిసీవింగ్ కానీ, వాళ్ళు చూసే విధానం చాలా బాగుంది. డెకరేషన్ చేయడం అంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం వర్షం పడుతుంది. ఎంతమందికి తెలుసండి వినాయక చవితి రోజున వర్షం పడుతుందని చెప్పి? ఖచ్చితంగా రోజు వర్షం అయితే పడుతుందండి. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఖచ్చితంగా వినాయక చవితి 9 రోజులు వర్షం పడుతుంది. మా చాగల్లో వినాయక చవితి చాలా బాగా చేస్తారు. చాలా మిస్ అవుతున్నాము. మేబీ ఒక సంవత్సరం మా పిల్లల్ని 9 రోజులు వినాయక చవితిలో ఉంచాలని చెప్పి, చవితి చూపించాలని చెప్పి మా హస్బెండ్ కోరిక అనమాట అంటున్నారు. అయితే నాకు ఈ చవితి రోజు ఇలా వర్షం పడడం, మేము 9 రోజులు వినాయక చవితిలోకెళ్ళిన 9 రోజులు వర్షం పడ్డం, ఆ మెమొరీ అనేది చాలా అంటే చాలా ఒక మెమొరబుల్ అనమాట. మా మా మావయ్య, పిన్ని మేమందరం వెళ్తే 9 రోజులు వర్షం పడిందండి. మోకాల వరకు వాటర్ వచ్చేసి మేము వేసుకెళ్ళిన చెప్పులు అవి కొట్టుకుపోయినాయి. అలా మేము బయలుదేరి అలా చవితిలో అడుగు పెట్టడం, వర్షం పడ్డం అనమాట. అదొక మెమొరీ అలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే. కొన్ని మెమొరీస్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా, ఆ మెమొరీ కూడా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీ అనమాట. ఇంక ఈ వర్షం పడినప్పుడు అదే గుర్తొస్తుంది. ఖచ్చితంగా చవితి రోజున వర్షం పడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అదే చిన్న షార్ట్స్ కింద చెప్తున్నాను. మ్యాక్సిమం షార్ట్స్ కింద ఎక్కువ తీసానండి. ఇంకా వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాను అంటున్నాను కదండి, ఇదేనమాట. ఎస్‌బీఐ కాలనీలో గంగమ్మ టెంపుల్ దగ్గర పెట్టారు. నిజంగా చాలా బాగా పెట్టారండి. ఆ వినాయకుడు బ్యాక్‌గ్రౌండ్ అదంతా కూడా నెమలి పింఛంలా పెట్టి అసలు నిజంగా ఎంత బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా టీం అందరూ కూడా వీడియో తీస్తున్నారు. అక్కడ వీడియో కెమెరామ్యాన్ అది ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఉండి బోలో గణేష్ మహారాజ్కి జై, బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఇంట్లో ఎవరైతే విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వినాయకుని దర్శించుకుని అక్కడ పాల వెల్లిని పెట్టి వాళ్ళందరూ పత్రి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారనమాట. ఎందుకంటే ఊరేగింపు రోజున ఆ వినాయకుడితో పాటు ఈ వినాయకులన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు. చాలా బాగా చేశారండి వాళ్ళైతే. నిజంగా వాళ్ళ టీం అయితే నాకు చాలా బాగా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇలా చేయడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏదో విగ్రహం పెట్టామా, ఏదో డీజేలు పెట్టామా అన్నట్టుగా కాకుండా వాళ్ళు చాలా మంచిగా డెకరేషన్ చేసి, మంచిగా డెడికేట్ చేసి, అండ్ వచ్చిన వాళ్ళు కూడా రిసీవింగ్ అంతా బాగుంది. ప్రసాదం పెట్టారండి. ఏదో నిజంగా భోజనం పెట్టినట్టే ప్రసాదాలు పెట్టారండి. వాళ్ళు చాలా బాగా పెట్టారు. వాళ్ళు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనుకున్న ప్రసాదం పెట్టారు. చాలామంది వచ్చారండి, చాలామంది. చాలా జనాలు వచ్చారు. 9:30, 10, 11 అవుతుంది. ఇంకా జనాలు వస్తున్నారు. వినాయకుని వారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళే కాకుండా వేరే ఇంకా విగ్రహాలు పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్రసాదాలు పంపించారు. అంటే నేను వేరే విగ్రహం చూడడానికి వెళ్ళినప్పుడు చూసామన్నమాట. ఇలా ప్రసాదం తీసుకొచ్చామన్నప్పుడు ఓకే, మనం అక్కడ చూసాం కదా వీళ్ళని అనుకున్నాం అనమాట. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి గంగమ్మ టెంపుల్ ఉండే వీధులు అనమాట.
పర్టికులర్గా నాకు ప్లేస్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. నిజంగా వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అదే స్ట్రీట్లో ఇంకొకళ్ళు పెట్టారు. అక్కడ కూడా ప్రతి ఇయర్ అక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది లాస్ట్లో, మెయిన్ రోడ్లు అనమాట. అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే కిడ్స్ టీమ్ కింద డోరేమోను అండ్ ఇంకోటి ఏంటంటే చోటా భీము, లిటిల్ సింగము లిటిల్ సింగము, మోటోపతులు ఈ టీం కింద పెట్టారనమాట. వాళ్ళ అమ్మాయి సజెషన్ ఇచ్చిందంటే వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. ఏదైతే ఆ విగ్రహాన్ని ఇది చేసి పెట్టారో, ఏదైతే వాళ్ళు టీం ఉంటుందో ఆయన బాగా మాతో మాట్లాడి చేశారు. ఇలా మా అమ్మాయి సజెషన్ చేసిందని చెప్పారు. ఎలా ఉంది ఏంటని మమ్మల్ని అడిగారు. నిజంగా చాలా బాగుందని. మేబీ నేను మా పిల్లలు రమ్మన్నప్పుడు వెళ్ళకుండా ఉంటే ఇవన్నీ మిస్ అయిపోతున్నాం అనిపించింది. ఇక్కడ మాకు చెప్పాను, ఇక్కడ మేము నార్మల్గా ప్రసాదం తీసుకుంటే మా పిల్లలు అప్పటికి ఇంట్లో కుడుములు అది తింటే మాకేం వద్దంటే సరే ప్రసాదం కదా వద్దనకూడదని చెప్పి ప్లేట్ తీసుకుని లేదు మాకు బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ మా పిల్లలిద్దరూ కూడా ప్రసాదం తెచ్చుకుని తిన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ ఏదైతే ప్రసాదం పెట్టారో వాళ్ళు కానీ ఆ టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వినాయకుడు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఒక మనిషికి భోజనం పెట్టడం అనేది చాలా తృప్తి, అది చాలా గొప్ప విషయం. అలాంటిది వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగా మనం ప్రసాదం పెట్టి పంపిస్తున్నామంటే అది తిన్నప్పుడు మనం ఏదైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తామో అది నిజంగా నెరవేరుతుందనమాట. మేము తిన్నప్పుడు నిజంగా చెప్పాము, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏవైతే కోరుకుంటారో అవన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మాకైతే చాలా 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 బాగా అనిపించింది. వినాయక చవితి అనేది చాలా గ్రాండ్గా ప్రతి చోట చేస్తున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే ఏదో పండగ చేస్తున్నాము డీజేలు కాకుండా మనస్ఫూర్తిగా చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. లేదు చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏవైతే ప్రసాదాలు పెడుతున్నారో అది క్యాంటీన్ అనమాట. జస్ట్ నేను నార్మల్గా వీడియో తీస్తుంటే అది బ్యాక్ సైడ్ కనిపించింది, సరే చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వినాయక చవితి వ్లాగు. మీకు ఎలా అనిపించింది ఏంటి, మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా వినాయక చవితిని చేసుకున్నారు, నిమజ్జనాలు అయిపోయినాయా లేదన్నది ఖచ్చితంగా వీడియో చూసిన ఎవరైనా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారు ఏంటన్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒక్కసారి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఏదైనా వస్తుందన్నమాట. ఖచ్చితంగా పిల్లలకి చెప్పండి, మన పురాణాల గురించి అవన్నీ కూడా వివరించడానికి ట్రై చేయండి. మనకు తెలిసింది చెప్పండి, అలాగే మనకి ఈ ఫోన్స్లో అవి వస్తున్నాయి కాబట్టి అవన్నీ చూపించండి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఖచ్చితంగా అటువంటి అన్నీ జరుగుతూనే ఏంటన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ టీం అది కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ మా వినాయక చవితి వీడియో. కొన్ని కారణాల వల్ల చెప్పాను కదా లేట్గా పెట్టడం అయితే జరిగింది, కానీ అనుకున్న దానికంటే చాలా 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 బాగా జరిగింది వినాయక చవితి అయితే. ప్లీజ్ మీరు ఏం చేస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యన వీడియోస్ అయితే రన్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొంచెం పోస్ట్ చేయకపోవడం వల్ల మినిమం వ్యూస్ అనేది కూడా రావట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టేసి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నా వీడియోస్ మంచిగా వెళ్తాయి. నేను కూడా మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్, బాయ్, గుడ్ నైట్, టాటా, బాబాయ్, సీ యూ.